యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనం చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. హల్లెలూయా. బట్ దే దట్ వెయిట్ అపాన్ ద లార్డ్ షల్ రిన్యూ దేర్ స్ట్రెంగ్త్. ఎవరైతే మరి దేవుని కొరకు ఎదురు చూస్తారు అంటే, మన జీవితాల్లో మరి కొన్ని సమస్యలు అంటే మనుషులుగా ఉన్నాం కాబట్టి, కొన్ని బాధ్యతలు మనకున్నాయి కాబట్టి, ఆ బాధ్యతల్లో కొన్ని సమస్యలు మనకు వస్తుంటాయి. ఆ బాధ్యతలు నెరవేర్చబడినప్పుడు, ఆ బాధ్యతలు మనము మన జీవితాల్లో వాటిని సఫలము చేయలేనప్పుడు అవి ఒక సమస్యగా మారిపోతాయి. హల్లెలూయా. అంటే మన జీవితాలన్నిటికీ ఒక సంబంధం అనేది ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగం అనేది, కుటుంబం అనేది, ధనం అనేది, హల్లెలూయా, ఇంకా రకరకాల మరి బాధ్యతలు మన జీవితంలో ఉంటాయి. వాటి విషయాల్లో మనం ఏం చేస్తామంటే, ఆ బాధ్యతలు ఇచ్చిందెవరు, ఆ కుటుంబాన్ని చేసిందెవరు? దేవుడే. ఆ ఉద్యోగ సంబంధమైన, వ్యాపార సంబంధమైన, ధన సంబంధమైన వీటన్నిటినీ కూడా తయారు చేసింది మరి ఎవరంటే దేవుడే. హల్లెలూయా. మైటీ హోలీ స్పిరిట్. సో వీటిని దేవుడే తయారు చేశాడు కాబట్టి మరి వీటిలో మనం జయించాలి, మనం గెలవాలి, మనం ఖచ్చితంగా వాటిని మరి అధిగమించాలి. ఆశీర్వదించబడాలంటే ఆ బలం ఇచ్చేది ఎవరంటే దేవుడే. హల్లెలూయా. అందుకే ఈ వాక్యం ఇక్కడ మరి మనకేం తెలియపరుస్తుందంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదు. ఒక మనిషి కొరకు ఎదురు చూస్తున్నావు. నా భర్త ఏమైనా మేలు చేస్తాడేమో, నా భార్య ఏమైనా మేలు చేస్తుందేమో, నా కుమార్తె ఏమైనా మేలు చేస్తుందేమో, నా కుమారుడు ఏమైనా మేలు చేస్తాడేమో, మరి ఇంకేదైనా మేలు జరుగుతుందేమో. హల్లెలూయా. నీకు మేలు చేయగలిగిన శక్తివంతుడు, బలవంతుడు ఎవరంటే యేసు ప్రభు ఒక్కడే.